కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నామమ్మా. సార్ ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. దేనిపైన ప్రధానంగా దేనిపైన మీరు ప్రెస్ మీట్ పెట్టి అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్రధానమంత్రి మోడీ గారు బిల్ గేట్స్ గారితో చాయ్ పే చర్చ అనే పేరు మీద అనేది ఒక చర్చా కార్యక్రమం అనేది నిన్న దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఛానల్స్లో రావటం జరిగింది. తర్వాత ఇవాళ న్యూస్ పేపర్స్లో చాలా పేపర్లో కూడా రావటం జరిగింది. మొన్న 16th మార్చి నాడు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లో ఉంది. తర్వాత 2 ఫేజ్లకు నోటిఫికేషన్ కూడా వచ్చింది. 16th నాడు మళ్ళా మొన్న కూడా 28th నాడు అనుకుంటా ఒక నోటిఫికేషన్ కూడా అంటే 2 విడతల జరిగే ఎన్నికల గురించి ఒక నోటిఫికేషన్ కూడా రావటం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో ఓటర్లను ప్రభావితం చేయటానికి అనేది ఈ చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని అందులో బిల్ గేట్స్ గారిని కూడా భాగస్వామ్యం చేసేసి దానికి విస్తృత ప్రచారం కల్పించటం ద్వారా ఆయన ఎన్నికల నియమాలకి ఉల్లంఘన చేయటం జరిగింది. 2014లో 2019లో కూడా ఎలక్షన్ సమయంలో ఆయన చాయ్ పే చర్చా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సెంటర్స్లో కూడా రోడ్డుపైనే ఒక పెద్ద పెద్ద టీవీస్ పెట్టేసేసి చాయ్ పే చర్చ అనే కార్యక్రమం అనేది నడిపించడం జరిగింది. ఆ విధంగా అప్పుడు ఒక విస్తృతంగా అనేది ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నం చేయటం జరిగింది. ఇప్పుడేంటే ఏకంగా బిల్ గేట్స్నే పిలిచేసేసి ఆయన్నే ఈ చాయ్ పే చర్చా కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేసి ఆయన అనేది ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్కు విరుద్ధంగా అనేది ప్రవహించడం జరిగింది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా ఒక కంప్లైంట్ చేయబోతున్నాం. అన్ని పార్టీలకు లెవెల్ ప్లే అనేది ఈక్వల్గా ఉండాలి. అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనేది తమ అధికారాన్ని చెలాయించవద్దనేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్నది. అది దాని వ్యక్తి విరుద్ధంగా ఇది చేశారు కాబట్టి దాని మీద అనేసి మేము కంప్లైంట్ చేయబోతున్నాము. ఇప్పుడు ఇది చూసుకుంటే కేటీఆర్ మాట్లాడేటం కొన్ని వాక్యాలు అయితే ప్రతి ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నారు. తన సభల్లో కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల అనంతరం కూడా సీఎం రేవంత్ గారు బీజేపీలో చేరబోతున్నారు అనేటి ఒక వార్త అయితే సృష్టించారు. మొత్తానికి వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు, ఎంతవరకు అబద్ధం అంటున్నారు? నిజంగానే కలుస్తున్నాయా పార్టీలు? అసలు అంటే నేషనల్ పార్టీస్ రెండు అనేవి కలవవు ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే. కాకపోతే బయట నుంచి వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, కేటీఆర్ చేసేటువంటి వాక్యాలు కావచ్చు, సీఎం రేవంత్ అయితే ఖచ్చితంగా ఎన్నికల తర్వాత జాయిన్ అవ్వబోతున్నారు బీజేపీలో అనేసి, మోడీతో కలబోతున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఏం చెప్తారు? ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. 10 ఏళ్ళ అధికారంలో కూడా యువరాజులుగా ప్రవర్తించడం జరిగింది. నిరంకుశంగా పరిపాలించారు. కుటుంబ పాలన చేయటం జరిగింది. వాళ్ళు చేసిన మోసాలను దగాలను తెలంగాణ ప్రజలు గుర్తించి వారిని ఎన్నికల్లో ఓటమి చేయడం జరిగింది. ఇప్పుడు వారు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. అది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళను డిజర్ట్ చేస్తూ ఉన్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండు ఆయన ఎటువంటి ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆయన మాట్లాడేదానికి ఆధారం ఏముంది? ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి ఏం మాట్లాడాలనో తెలియనటువంటి పరిస్థితి ఉంది. సో ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళనేది వాళ్ళ మాట్లాడే మాటలకు అనేది విలువ ఉండదు. పిచ్చోడు రోడ్డు మీద ఏదైనా మాట్లాడుతుంటే ఆ పిచ్చోడు మాట్లాడే మాటల గురించి ఎవడన్నా పట్టించుకుంటాడా? ఇప్పుడు కేటీఆర్ అనేది ఒక పిచ్చోడు లెక్క మాట్లాడుతున్నాడు. అధికారం కోల్పోయిండు కాబట్టి పిచ్చితనం వచ్చేసేసింది. సో ఆ పిచ్చిలోతనంలో మాట్లాడుతున్న వ్యక్తికి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, పరిస్థితి లేదు, రెండూ లేదు. మళ్ళీ ప్రధాని ఇంకో ఆరోపణ కూడా చేస్తున్నారు. కవిత అరెస్టు మీద ముఖ్య పాత్ర బీజేపీ కాంగ్రెస్ పార్టీది ఉంది. ఇద్దరు కావాలని ఇదంతా కూడా ఏకవై కక్షపూర్వితంగా ఎన్నికల వేళ కావాలని అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి అంటూ కూడా కొంత ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి ఇట్లాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి?
కాదు సార్, ఇప్పుడు మా మీద ఎందుకు ఆరోపణలు చెప్పండి, మాకేం సంబంధం దాంతో? మేమైతే బీజేపీ తోటిలే పూర్తి స్థాయిలో పోరాడుతున్నాం. ఇప్పుడు నిన్ననే బీజేపీ ప్రభుత్వంలోనే చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది 1800 కోట్ల డిమాండ్ నోటీస్ పంపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ మేము వారు కలిసి ఉంటేలే మా మీద ఆ డిమాండ్ నోటీస్ ఎందుకు వస్తుంది, మా అకౌంట్స్ని ఫ్రీజ్ ఎందుకు చేస్తారు, మా దగ్గర 135 crores అనేది వాళ్ళులే మా అకౌంట్లోకి అనేది వాళ్ళ అకౌంట్లకు ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్లోకి తీయడం జరిగింది, ఎందుకు జరుగుతుంది? మాకు ఆ మద్యం కుమ్ముకోవడానికి ఏం సంబంధం? మీరు మంచిగాలే ప్రభుత్వంలోకి తీసుకొచ్చిండ్రు, ప్రజలు మిమ్మల్ని 2 సార్లు గెలిపించారు, మీరు ప్రజలను మంచిగా పరిపాలించకుండా మీరు కక్కుర్తిపడి మద్యం కుంభకోణంలో కూడా ఇరుక్కునేటువంటి దుస్థితి దాపురించిందంటే అది చాలా బాధాకరమైనటువంటి, మాకు కూడా ఇప్పుడు కవితని ముఖ్యంగా అంటే కస్టడీకి అయితే అంటే తీసుకున్నారు వాళ్ళు, విచారణకి రిమైండ్కి అయితే మళ్ళీ 14 రోజుల రిమైండ్కి తీసుకున్నారు. మరి ఏంటంటారు, మళ్ళీ అటువంటి విచారణ అనంతరం కూడా ఎన్నికలలో బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అది వాళ్ళకు తెలుసు, లేకుంటే ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఈడీకి తెలుసు, అది మాకు తెలియదు. అది అవి బయటపడతావు, వాళ్ళు ఏం నిర్ణయం చేస్తారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడారో వాళ్ళకు తెలుసు, ఎవరితో కలిసి కుంభకోణం చేసిండ్రో వాళ్ళకు తెలుసు, ఈడి దగ్గర ఏం ఆధారాలు ఉన్నావో ఈడికి తెలుసు. కుంభకోణంలో పాల్గొన్న వరకు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఈడీకి అనేది ఆ సమాచారం ఉంటుంది. ఆ సమాచారం అనేది మా దగ్గర లేనప్పుడు మేము దాని మీద ఏం వ్యాఖ్యానించడం కూడా సమంజసం కాదు. అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. మరి ఇప్పటివరకు ఎంతమంది చేరారు, ఇక మీదట ఎంతమంది చేరేటువంటి అవకాశం ఉంది? మా అంతల భీములే ఎవరిని. దీంట్లో ఇంకో క్వశ్చన్ ఉందండి, అంటే ప్రజల నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీకి అంటేనే పడనటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం యాంటీ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ మీద అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాంటి ఆరోపణలు చేసేవారు. ఇప్పుడు అంటే బురద జల్లే ప్రయత్నం చేసినటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీలో అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు? ఇప్పుడు కొందరికి వాస్తవాలు ఇప్పుడు తెలిసి వస్తున్నాయి. కేసీఆర్ అంటే ఒక దేవుడు అనే పద్ధతిలో ప్రజల ముందు ప్రదర్శింపజేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ దేవుడి యొక్క లోగుట్టు ఏందో అనేది ఇప్పుడు తెలుస్తుంది. మనం చూసినాం మధ్యలో ఏది నిత్యానంద స్వామి అనేసి ఒక స్వామి అనేది, అతడు ఇప్పుడు ఎక్కడనో ఒక ద్వీపంలో అనేది తన సొంతం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుండు. నిత్యానంద స్వామి యొక్క లీలలు బయటపడిన తర్వాత ఆయన దేశం వదిలి పారిపోయేసి తన ఆత్మానందంలో తన సామ్రాజ్యాన్ని ఒక ద్వీపం తీసుకుని సామ్రాజ్యాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేసిండు. ఈయనను కూడా ఆ విధంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసిండు. ఈయన లీలలు ఇప్పుడు తెలిసి వస్తున్నాయి. నిన్ననో మొన్ననో ఒక బీఆర్ఎస్ లీడర్ అనేది నేను క్యాండిడేట్ అనేది కాదలుచుకోలేదు, సో ఇప్పుడు అనేది ప్రజల్లో చులకనైపోతుంది, ఎన్నో లావాదేవీలు బయటపడుతున్నాయి అన్నమాట చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ట్యాపింగ్ ఇష్యూ బయటకు వచ్చింది. అవును, ట్యాపింగ్ గురించి కూడా ఇంకోటి ప్రధానమైన క్వశ్చన్ ఉంది. ఏంటంటే మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో మాట్లాడుతూ కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి తీయడం జరిగింది. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నటువంటి మాట ఫోన్ ట్యాపింగ్. గతంలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ ఏదైతే జరిగిందో వాళ్ళు చేసినటువంటి దాని గురించి ఇప్పుడు అంటే కేటీఆర్ ఏమంటున్నారంటే ఫోన్ ట్యాపింగ్ మేము అప్పుడు చేసాము, చేయలేదని చెప్పట్లేదు, ఎందువల్ల చేశాము, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లంగలను దొంగలను ఒకరిద్దరిని మాత్రమే చేశాము అని వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటున్నారు. అంతకుమించి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మీద ఆరోపణలు చేస్తున్నారు. అంటే ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగా దాదాపు 10 లక్షల మందిని ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా మా మీద ఆరోపిస్తున్నారు. ఇది కరెక్ట్ అయినటువంటి మాట కాదు అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఇద్దరిని అయితే చేశామని ఒప్పుకుంటున్నారు. మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం చెప్తారు? ఒప్పుకుంటున్నారు కదా, ఆ లంగల్ దొంగలెవరో చెప్పాలి. ఆ ఇద్దరు ఎవరో చెప్పండి, ఆ ఇద్దరు చేసిన తప్పులేందో చెప్పండి. సరే, లంగల్ దొంగలు ఇద్దరు ట్యాపింగ్ చేసిండ్రు. సుమారు 600 కోట్ల లావాదేవీల వ్యవహారం ఉన్న ఫోన్ ట్యాపింగ్ జరిగినవి అంటున్నారు. రియల్ ఎస్టేట్ వారిది, అవాలా బిజినెస్ చేసేవారివి, వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ ఎక్స్ట్రాక్ట్ చేసింది. దట్ అమౌంట్స్ టు అబౌట్ 600 crores అనే మాట వస్తుంది. అదెందుకు జరిగింది?
వీటన్నిటిపై విచారణ జరుగుతుంది, బయటపడుతుంది కానీ అప్పటివరకు. కాంగ్రెస్ పార్టీ మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి ఏం చేతగాక మా మీద అంటే ప్రజలని దృష్టిని తప్పుదో పట్టించేలా 10 లక్షల మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏమన్నా మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన మనసు స్థిమితం లేదు. నిజంగానే అధికారం చెలాయించిన 10 ఏళ్ళ అధికారం చెలాయించిన వాళ్ళు ఒక దిక్కోమో అధికారం పాయే, మరొక దిక్కోమో కేసీఆర్ గారు అనేసి, నేను తప్పు భావంతో చెప్తలేను, వయస్సు అనేది ఆయనకు మీరింది కాబట్టి తుల్లి కింద పడేసి కాలు అనేది కుంటే పరిస్థితికి వచ్చింది. మరొక వైపు చూస్తున్నామో సోదరి కవిత గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇవన్నీ చూస్తే ఒక మానసిక క్షోభలో ఉన్నాడు. సో మానసిక క్షోభలో ఉండి ఏమి మాట్లాడినా కానీ మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మానసిక క్షోభలో ఉన్నారు కాబట్టి సాటి మానవుడిగా మా సానుభూతి కూడా ఉంటుంది. వాళ్ళు చేసే తప్పుడు పనుల మీద సానుభూతి ఉండదు, కానీ సాటి మానవుడుగా మానసిక క్షోభలో ఉన్నందుకు మాత్రం తప్పకుండా మాది కూడా సానుభూతి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడుతూ అంటే ఇటు జరిగేటువంటి మధ్యకాలంలో సభల్లో కావచ్చు, కొన్ని మంత్రులతో మీటింగ్లో కావచ్చు, ఇప్పుడు కేటీఆర్ని కూడా అరెస్ట్ చేయించేటువంటి అవకాశం ఉంది, అరెస్ట్ చేయాలంటున్నారు. నిజంగానే కేటీఆర్ని కూడా అంటే కవితని ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో కేటీఆర్ని కూడా అరెస్ట్ చేయించేటువంటి అవకాశాలు ఉన్నాయి, జైలుకు పంపించేటువంటి అవకాశాలు ఎంత? ఇప్పుడు చట్టం అనేది కేటీఆరే ఎన్నోసార్లు అన్నాడు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని. ఇప్పుడు కూడా అదే మాట, చట్టం తన పని తాను చేసుకుంటుంది. అధికారులు ఉన్నారు, సంస్థలు ఉన్నాయి, విచారణ జరుపుతారు. విచారణ ద్వారా అనేది ఏమి తెలితే దాని ప్రకారం అనేది చర్యలు అనేది తీసుకోక తప్పదు, తీసుకుంటారు. అదే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏవైతే తేలుతావో దాని ప్రకారం ఏవైతే చర్యలు తీసుకోవాలనో అవి తీసుకుంటారు అన్నమాట. ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు కూడా ఇంకొక మాట చెప్పారు. నేను అధికారులకు నేను చెప్పడం జరిగింది, నా ప్రమేయం ఏముండదు, ఏదైతే తేలుతుందో దాని ప్రకారం మీరు ఏ చర్యలు తీసుకోవాలో అవి తీసుకోవాలన్నమాట వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అటువంటప్పుడులే ముఖ్యమంత్రి గారు ఇదన్నారు అదన్నారని ముఖ్యమంత్రి గారిని బ్లేమ్ చేసే పరిస్థితి అనేది సరికాదు. సార్, ఇప్పుడు పెద్దపల్లి నుంచి మాట్లాడుకుంటే కనుక పెద్దపల్లి నుంచి చాలామంది అభ్యర్థులు అయితే దాదాపు 30 మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎవరికి ఎక్కువ అంటే ఎవరు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు అంతలే ఫ్లాష్ సర్వేలు చేస్తున్నారు. సర్వేల ద్వారా అక్కడ స్థానికంగా ఉన్న పెద్ద లీడర్లు ఏం చెప్తారో దాని ప్రకారం అన్ని పరిస్థితులను తెలుసుకొని నిర్ణయం చేస్తారు. మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్సి గారు, రోహిత్ చౌదరి గారు, విశ్వనాథ్ గారు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ ఇదే సమస్యపై ఇదే ఇష్యూస్ మీద అనేది వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళ పరిధిలో డిసిషన్ ఉంటుంది. వాళ్ళు ఏ సూచన తీస్తే దాని మీద ఆధారపడి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. అది సార్, ఇప్పుడు ఎన్నికల బరిలో అయితే దాదాపు ప్రధానమైనటువంటి 3 పార్టీలు అయితే ఉన్నాయి, మరి దీంట్లో అంటే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు ఇప్పుడు ఎన్నికల? ఇప్పుడే ఏం చెప్పు, ఇప్పుడే నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ అనేది మే 18th వస్తుంది. నోటిఫికేషన్ వచ్చే 25th వరకు నామినేషన్స్ ఉన్నది. నామినేషన్స్ తర్వాత 25th మే నామినేషన్ లాస్ట్ డేట్ తర్వాత ఇప్పుడే మంచిగా చెప్పలేము. మేము ఖచ్చితంగా 14-15 సీట్లు వస్తామని చెప్తున్నాం. అంటే మిగతా ఉన్నటువంటి పార్టీలకు అసలు ఏ సీటు కూడా వచ్చేటువంటి అవకాశం లేదంటారా? మిగతా ఉన్న పార్టీల పరిస్థితి అనేది గందరగోళంగా ఉంది కదా. బీఆర్ఎస్ పరిస్థితి చూస్తున్నాం. బీజేపీ ఎన్ని చెప్పుకున్నా కానీ వాళ్ళకనేది సరైనటువంటి అవకాశాలు ఉన్న పరిస్థితి లేదు. థ్యాంక్ యూ.